జగిత్యాల పట్టణ సుందరీకరణలో భారీ ట్విస్ట్ బయటపడింది. ఖర్జూరా చెట్లు అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలు 4 ఏళ్ల తర్వాత ఈత చెట్లు అని తేలడంతో ప్రజలు షాక్ కి గురయ్యారు. జగిత్యాల పట్టణంలో కొత్త బస్టాండు సర్కిల్ నుంచి మున్సిపల్ పార్కు వరకు డివైడర్ మధ్య 15 లక్షలతో నాటిన చెట్లు ఇప్పుడు ఈత కాయలు కాస్తుండటంతో ఇవి ఖర్జూరాలు కాదు, ఈత చెట్లు అని ప్రజలు మండిపడుతున్నారు. పట్టణ సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును వృధా చేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆనాటి మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి గారు పట్టణ సుందరీకరణ భాగంగా ఖర్జూర చెట్లు నాటడం జరిగింది. అవి ఖర్జూర చెట్లు కాదు, ఈత చెట్లు అని తెలుసుకోవడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు అవి ఈత చెట్లుగా దర్శనమిస్తున్నాయి పబ్లిక్ నవ్వుతున్నారు, ముఖం మీద ఉంచుతున్నారు. అంటే పబ్లిక్ అంత పిచ్చర్ లెక్క భావిస్తున్నారు వీళ్ళు. అంటే ప్రజలంతా అంత చులకనగా ఉన్నారా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి నీకు అధికారం ఉందా? అధికారం ఉందని చెప్పి నువ్వు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తావా? నేను ఇప్పటికైనా కలెక్టర్ గారిని కోరుతున్నాము, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అయితే ఖర్జూర చెట్లు పేరుతోటి 15 లక్షలు సొమ్ము దోచుకోవడం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారు స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నీచమైన సంస్కృతి ఉన్న ప్రజల సొమ్ము అప్పనంగా తినే ఇలాంటి రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాలని, ప్రజా సొమ్మును తిరిగి తీసుకొని ప్రజలకి ఉపయోగపడేలా ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం.